హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 39th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ 2 ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము క్వశ్చన్ ఏందో చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రూఫ్ దట్ tan 70 minus tan 20 is equals to 2 tan 50. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాము? సో మనము డైరెక్ట్ ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయడానికి ట్రిక్ ఏం వాడతామో చూసేద్దాం. సో ఫస్ట్ ట్రిక్ చూసిన తర్వాత అసలు ఆ ట్రిక్ ఎందుకు తీసుకున్నామో లేటర్ అంటే మొత్తం సమ్ సాల్వ్ చేసిన తర్వాత తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే చూడండి, ఫస్ట్ నేను క్వశ్చన్ రాసుకున్నా. tan 70 degrees minus tan 20 degrees is equals to 2 tan 50 degrees. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, 70 minus 20 is equals to 50. ఓకే, ఈ చాప్టర్ కాంపౌండ్ యాంగిల్స్ది కాబట్టి మీరు కరెక్ట్ క్వశ్చన్లో కరెక్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏమేమి ఉన్నాయి, 70 ఉంది, 20 ఉంది, 50 ఉంది. సో వాట్ కెన్ బి ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ 3? 70కి 20కి 50కి రిలేషన్షిప్ ఏముండొచ్చు? రెండు, ఐదర్ 50 + 20 is equals to 70 అని ఉండాలి, లేదా 70 - 20 is equals to 50 అని ఉండాలి. సో నేను ఏ రిలేషన్షిప్ తీసుకుంటున్నా, 70 - 20 is equals to 50. అదే ఎందుకు తీసుకోవాలి, 50 + 20 is equals to 70 అని తీసుకోవచ్చు కదా. దానికి కూడా ఒక రీజన్ ఉంది, అది మీకు లాస్ట్కి అర్థమవుతుంది. సో నేను ఏం తీసుకుంటున్నా అంటే 70 - 20 is equals to 50 degrees. ఓకే, ఈ 50 degreesని డిఫరెన్స్ ఆఫ్ 2 యాంగిల్స్ లెక్క రిప్రజెంట్ చేసుకుంటున్నా. తర్వాత ఏం చేస్తున్నాం చూడండి, అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఈ రెండు సైడ్లకి tan అప్లై చేస్తున్నా. tan అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది, tan ఆఫ్ 70 - 20 is equals to tan 50. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం? నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే tan ఆఫ్ a మైనస్ బి ఫార్మాట్లో ఉందా లేదా? సో ఇప్పుడు మనం దాన్ని ఎలాబరేట్ చేయాలి అంటే ఎట్లా, మనకు ఫార్ములా తెలియాలి. సో tan ఆఫ్ a మైనస్ బి ఫార్ములా ఏంది, tan ఆఫ్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో ఇప్పుడు చూడండి, tan ఆఫ్ 70 - 20, tan ఆఫ్ 70 - 20 చూడండి, tan ఆఫ్ 70 - 20 ఈజ్ ఈక్వల్స్ టు tan 70 - tan 20 బై 1 ప్లస్ tan 70 tan 20. సో నేను ఈ tan ఆఫ్ 70 - 20 ప్లేస్లో ఈ ఎక్స్పాండ్ చేసిన లేదా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన ఈ టోటల్ టర్మ్ ఉందో ఆ టర్మ్ని పెట్టుకుంటా. సో టర్మ్ని పెట్టుకుంటే ఏమైతే చూడండి, ఇప్పుడు దీని ప్లేస్లో నేను ఇది పెట్టుకుంటున్నా. పెట్టుకున్న తర్వాత ఏమైంది, tan 70 - tan 20 బై 1 ప్లస్ tan 70 × tan 20 ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది tan 50. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ కింద డినామినేటర్ ఉందా, ఈ డినామినేటర్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. సో tan 70 - tan 20 ఈజ్ ఈక్వల్స్ టు tan 50 ఇంటూ ఇక్కడ ఏముంది 1 ప్లస్ tan 70 × tan 20. తర్వాత చూడండి, tan 70 - tan 20 ఈజ్ ఈక్వల్స్ టు tan 50 ఇంటూ 1 ప్లస్ tan 70 ఇంటూ ఈ tan 20 నేను ఎట్లా రాసుకున్నానో చూడండి. మనము 20 degrees అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉన్న మనం యాంగిల్ని సాల్వ్ చేయాలంటే అందులో ఉన్న స్టాండర్డ్ ఫామ్ని యూజ్ చేసి మనము ఆ ఏదైతే యాంగిల్ ఉందో దాన్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉన్న స్టాండర్డ్ ఫామ్ ఏంది, 90 - θ. సో ఇప్పుడు నేను ఈ tan 20 నేను ఎట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చు, tan ఆఫ్ 90 మైనస్ నేను θ వాల్యూ ఎంత పెడితే నాకు θ వాల్యూ ఎంత పెడితే 90 - θ వేస్తే 20 రావాలి నాకు. సో θ వాల్యూ ఏముండాలి చూడండి, 70 పెడుతున్నా. చూడండి 90 - 70 ఎంత, 20 కదా. సో ఈ tan 20 నేను tan ఆఫ్ 90 - 70 లెక్క రాసుకోవచ్చా రాసుకోలేనా? ఎస్, రాసుకోవచ్చు. ఎందుకు రాసుకుంటున్నా అది కూడా చూద్దాము తర్వాత. సో దాని తర్వాత నేను ఏం రాసిన, tan 70 ఇంటూ tan ఆఫ్ 90 - 70 రాసుకున్నా. చూడండి, tan 70 - tan 20 ఈజ్ ఈక్వల్స్ టు tan 50 ఇంటూ 1 ప్లస్ tan 70 ఇంటూ cot 70. అసలు ఇది ఎట్లా వచ్చిందంటే 90, నేను మీకు ఆల్రెడీ చెప్పిన θ 90 లేదా 270 ఉంటే అంటే దీన్ని బట్టి దీని అర్థమైంది, ఎప్పుడైతే మనము θ అంటున్నా, ఎప్పుడైతే మనము స్టాండర్డ్ ఫామ్స్లో 90 కానీ 270 కానీ వాడితే మనకేమవుతుంది, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే tan ఆఫ్ 90 - θ అంటే 90 స్టాండర్డ్ ఫామ్ వాడినావా లేదా? సో 90 స్టాండర్డ్ ఫామ్ వాడినప్పుడు tan cotగా కన్వర్ట్ అవుతుంది లేదా cot tanగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ tan ఉంది కాబట్టి tan cotగా కన్వర్ట్ అయింది. సో tan ఆఫ్ 90 - θ ఎంత, cot θ. సో θ ప్లేస్లో ఏముంది, 70 ఉంది. సో tan 70 ఇంటూ cot 70. tan 70 - tan 20 ఈజ్ ఈక్వల్స్ టు tan 50 ఇంటూ 1 ప్లస్
tan 70 cot 70 క్యాన్సిల్ అయింది. ఎట్లా క్యాన్సిల్ అయింది దీనికి కూడా చెప్తా. మనం ఆల్రెడీ మన బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో నేను మీకు ఆల్రెడీ ఒకటి చెప్పిన, కాట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ tan. tan ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ కాట్. సారీ ఇన్వర్స్ అంటున్నా, రెసిప్రోకల్, ఎక్స్ట్రీమ్లీ సారీ. cot theta is nothing but reciprocal of tan theta, tan theta is nothing but reciprocal of cot theta. సో ఇక్కడ నేను cot 70 ప్లేస్లో నేను 1/tan 70 పెట్టుకోలేనా? పెట్టుకోవచ్చు. సో tan 70 ఇంటూ 1/tan 70 అంటే tan 70 క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. సో tan 70 మైనస్ tan 20 ఇది ఈక్వల్స్ టు tan 50 ఇంటూ 1 + 1 ఎంత? 2. సో మనకి ఏం రావాలి? tan 70 మైనస్ tan 20 ఇది ఈక్వల్స్ టు 2 tan 50 వచ్చిందా లేదా? సో క్లియర్గా అర్థమైందా? సో ఇక్కడ నేను 50 + 20 తీసుకోకపోవడానికి కారణం ఏందో మీకు అర్థమైందా? సో మనము ఈ ఫార్మాట్తో డీల్ చేసేటప్పుడు మనము చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో దేనికి మైనస్ ఉంది చూడండి. 70 మైనస్ ఏ యాంగిల్స్కి మైనస్ ఉంది? 70కి ఉంది, 20కి ఉంది. అంటే డెఫినెట్గా 70 - 20 తీసుకోవాలి మనం. సో మనకి ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో tan 70 degrees మైనస్ tan 20 degrees ఉంది కాబట్టి మనం 70 - 20 తీసుకోవాలి. దీనిలోకి ఇంకో సమ్ కూడా ఇచ్చిన, మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా రైట్ హ్యాండ్ సైడ్ అయినా tan 7 ఇప్పుడు tan A మైనస్ tan B అన్నట్టు ఏదైనా కనిపిస్తుంది అంటే ఆ A B తీసుకోవాలి. ఇక్కడ మీకు ఆ ఫార్మాట్ లేదు, tan A మైనస్ tan B అన్నట్టు. ఇక్కడ ఫార్మాట్ ఉంది కాబట్టి A ఏందో B ఏందో మీరు అప్పుడు అవి చూసుకొని మీరు 70 - 20 ఇది ఈక్వల్స్ 50 ఆ ట్రిక్ని యూజ్ చేసి మీరు సాల్వ్ చేయాలి. సో క్లియర్గా అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంది? ఇఫ్ A + B ఇది ఈక్వల్స్ టు 45 degrees, prove that cot A - 1 ఇంటూ cot B - 1 ఇది ఈక్వల్స్ టు 2. మనకేమి ఇచ్చిండు? A + B ఇది ఈక్వల్స్ టు 45 ఇచ్చిండు. మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుండు? cot A - 1 ఇంటూ cot B - 1 ఇది ఈక్వల్స్ టు 2. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మనకి గివెన్ ఇచ్చిండు రండి, if A + B ఇది ఈక్వల్స్ టు 45. దాన్ని మనం సాల్వ్ చేద్దాం. ఎట్లా సాల్వ్ చేద్దాం అంటే మనకి చూడండి ఏ టర్మ్స్లో ఉంది? ఇక్కడ కాట్ టర్మ్స్లో ఉంది. అంటే మనము ఈ A + B ఇది ఈక్వల్స్ టు 45 సాల్వ్ చేసేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం దీన్ని ఏం చేసినా కానీ కాట్ టర్మ్స్లో చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ స్టెప్ ఇక్కడ మీరు చూడండి, అప్లై tan ఆన్ బోత్ సైడ్స్ చేసిన. ఇక్కడ మనకు కాట్ అవసరం కాబట్టి అప్లై కాట్ ఆన్ బోత్ సైడ్స్ చేసిన. సో cot of A + B ఇది ఈక్వల్స్ టు cot 45. సో cot of A + B అంటే దానికి ఒక ఫార్ములా ఉంది కదా, cot of A + B ఇది ఈక్వల్స్ టు cot A cot B - 1 బై cot A + cot B. సో ఈ cot of A + B ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఏమొచ్చింది? cot A cot B - 1 బై cot A + cot B ఇది ఈక్వల్స్ టు 1. తర్వాత నేను ఏం చేసిన, ఈ డినామినేటర్ ఉందా, ఈ డినామినేటర్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ అవుతుంది. సో cot A cot B - 1 ఇది ఈక్వల్స్ టు 1 ఇంటూ ఇదంతా ఏమవుతుంది? cot A + cot B. సో cot A cot B ఈ cot A + cot B ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? -cot A - cot B. ఈ -1 అటు తీసుకుపోతే ఏమవుతుంది? +1. ఓకే, సో ఇది పక్కన పెట్టుకుందాం. ఇది 1 అనుకోండి. ఓకే, తర్వాత మీరు చూడండి, ఇప్పుడు నేను ఇందులో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నా. చూడండి టోటల్ మనం ఇది ప్రూవ్ చేయాలి, అందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నా దాన్ని మల్టిప్లై చేసినా చూడండి, cot A ఇంటూ cot B ఎంత? cot A cot B. cot A ఇంటూ -1 ఎంత? -cot A. -1 ఇంటూ cot B -cot B. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? +1 ఇంటూ 1. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే cot A cot B -cot A -cot B. cot A cot B -cot A -cot B. సో దీని ప్లేస్లో నేను ఇది ఈక్వల్స్ టు 1 ఉంది అంటే ఈ టోటల్ ఈ టర్మ్ ప్లేస్లో నేను 1 పెట్టుకోవచ్చు కదా. సో ఈ టోటల్ టర్మ్ ప్లేస్లో నేను 1 పెట్టుకోవచ్చు కదా. సో 1 + 1 ఎంత? 2. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? cot A - 1 ఇంటూ cot B - 1 ఇది ఈక్వల్స్ టు 2 అని ప్రూవ్ చేయాలి. చేసేసినాం. సో క్లియర్గా అర్థమైందా? ఇందులో కీ టేక్అవే ఏంది చెప్పండి? మనము కాంపౌండ్ యాంగిల్స్ని మనకు నచ్చినట్టు రిప్రజెంట్ చేసుకోవాలి. నచ్చినట్టు అంటే ఈ క్వశ్చన్లో ఏం డిమాండ్ చేస్తుండు అందులో ట్రిక్ ఏందో మనము లాగాలి. ఇందులో ట్రిక్ ఏంది చూడండి, నేను మీకు చెప్పిన ఆల్రెడీ ఇందులో ట్రిక్ ఏంది, మనకి ఇది ఇచ్చిండు కాబట్టి ఇది మ్యాక్సిమం మనం సాల్వ్ చేస్తే కాట్ టర్మ్స్లో ఉండాలి కాబట్టి cot on both sides తీసుకున్నాం. తర్వాత ఏం చేసిన, ఇదంతా సాల్వ్ చేస్తే నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది, దాన్ని అట్లా పెట్టుకొని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సాల్వ్ చేసిన. తర్వాత మనకు వచ్చిన ఈక్వేషన్ ఇక్కడ యూజ్ అయింది, అది అక్కడ సబ్స్టిట్యూట్ చేసిన సాల్వ్ అయిపోయింది. సో క్లియర్గా అర్థమైందా? మనకు గివెన్లు ఇచ్చిన దాన్ని మనము మ్యాక్సిమం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది చూడాలి. సో ఫస్ట్ మీకు ఏంటంటే అయ్యా ఏంది ఇట్లా కూడా ఆలోచించాలా, ఇట్లా ఆలోచించవచ్చా అనే డౌట్స్ వస్తాయి. బట్ మీరు చేసుకుంటూ పోయారు అనుకోండి, మీకు కూడా ఇది ఒక మెథడ్ రాబోయి దీన్ని మనం ఇట్లనే చేయాలని అలవాటు అయిపోతుంది. సో మీకు అలవాటు అవుతున్న కొద్ది కొత్త సమ్స్ కూడా చేయడం ఈజీ అయిపోతుంటుంది. సో క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెం మైండ్ యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో.